హలో నమస్తే. ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా భీమ్గల్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ ఫోక్ సింగర్ హంస గారు ఉంటారు. మామూలుగా యోగా చేస్తుంది, అదేవిధంగా పాటలు కూడా మంచి పాటలు పాడుతుంది. ఎడవున్నవో ఎన్నిల బావనే యాదిలేనా ఏ తాట ఉన్నవో బంగా నీకు గుర్తొస్తలేనా ఉన్నవో ఎన్నెల బావనే యాదిలేనా ఏ తాట మా బావ ఫారెన్ వెళ్ళిపోయిండు, అందుకోసమని గుర్తు చేసుకుని పాట పాడుతున్నా. పాట వినడానికి మళ్ళీ ఫారెన్ నుంచి వస్తాడు మీ బావగారు. కొంటే చూపుల వాడివే బావ కోడళ్ళు వస్తున్నారు తోవల్లా నీలు నీలమ్మ నీలవేని ఓ నీలవేని నేను నీలబాయి కాడికోతే నీలవేని. అంటే ఆయన ఎక్కడ ఫారెన్ లో, మీరేమో ఇక్కడ పల్లెటూరులో. పిల్లలు ఎప్పుడు వస్తారు నాన్న అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు 10th క్లాస్ కదా, వాళ్ళు కూడా ఇప్పుడు ఇంట్లోని అర్థం చేసుకుంటారు కదా, వాళ్ళు కూడా ఇక నాలాగా అన్నిటికీ సర్దుకుంటేనే కదా. హలో నమస్తే. ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా భీమ్గల్ దగ్గరికి వచ్చినాం. చూడొచ్చు పంటలు పొలాలు ఎంత బాగుందంటే పొద్దున్నే ఈ వాతావరణం. అవును, చెప్పడం మర్చిపోయాను, ఎందుకో తెలుసా? ఇక్కడ ఫోక్ సింగర్ హంస గారు ఉంటారు. ఆమె మామూలుగా యోగా చేస్తుంది, అదేవిధంగా పాటలు కూడా మంచి పాటలు పాడుతుంది. అక్క దగ్గరకు పోదాం, ఎట్లాంటి పాటలు పాడుతుందో చూద్దాం. మంచి పాటలు కూడా మంచి సాంగ్స్ మస్తు పాడిపిద్దాం అక్కతో. మన ఛానల్లో ఇట్లా ఇద్దాం, పదండి పోదాం. డ్రైవర్ అన్న గడాపు గలని అడుగుదాం, హంస అక్క వాళ్ళు ఇల్లు వేయడం దాన్ని. అవ్వ గీడ పాటలు పాడుతుంది హంస అక్క అని ఉంటుంది. ఏడ వాళ్ళు ఇల్లు ఏడ? ఇక్కడ ఉంటుందా? పోస్ట్ దగ్గర. సరే అవ్వ. అవ్వ వాళ్ళేమో హంసక్క వాళ్ళు ఈడనే ఉంటది, ఇల్లు ఈడనే అని చెప్పారు. మరి ఈడికి పోదాం, హంసక్క వాళ్ళ ఇల్లు ఈడనే. అవ్వ హంసక్క వాళ్ళ ఇల్లు ఇదేనా? ఇదే ఉంటుందా? లోపల ఉందా? పోదాం. అక్క నమస్తే. అక్క నమస్తే. నమస్తే తమ్ముడు. మంచిగున్నా తమ్ముడు, మంచిగున్నా. పొద్దుగాలనే మంచితో పాటలు పాడుతున్నావు. వంట చేస్తున్నా తమ్ముడు, పిల్లలకు బాక్సులు కట్టాలి కదా. పొద్దున్నే ఒక ఎనర్జెటిక్ సాంగ్ మా ఆడియన్స్ కోసం అందుకో అక్క. థ్యాంక్ యూ తమ్ముడు, నా కోసం ఇంత దూరం వచ్చినందుకు. నీకోసం నేను పాట పాడనా? పాడక్క. ఎడవున్నవో ఎన్నిల బావనే యాదిలేనా ఏ తాట ఉన్నవో బంగా నీకు గుర్తొస్తలేనా నీవే ప్రాణం అనుకుంటి నీవే ధ్యానం అనుకుంటి నీవే ప్రాణం అనుకుంటి నీవే ధ్యానం అనుకుంటి నీ మైకంలో నేనుంటి ఎడవున్నవో ఎన్నిల బావనే యాదిలేనా ఏ తాట ఉన్నవో బంగారు నీకు గుర్తొస్తలేనా. మా బావ కోసము ఈ పాట పాడుతున్నా నేను. మా బావ ఫారెన్ వెళ్ళిపోయిండు, అందుకోసమని గుర్తు చేసుకుని పాట పాడుతున్నా. పాట వినడానికి మళ్ళీ ఫారెన్ నుంచి వస్తాడు మీ బావగారు. సరే మరి మా ఇల్లు చూద్దాం అక్క. అదే యోగా కూడా చేస్తామని విన్నాను నేను అక్కడ. మరి ఫస్ట్ మనం పాటలు పాడుకుంటూ యోగా కూడా చేస్తారా? పాటలు పాడిపిస్తూ అందరికి ధ్యానం చెప్తూ అందరికి అనారోగ్యంగా ఉన్న వాళ్ళను ఆరోగ్యంగా తయారు చేస్తూ నేను అలా 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 నా జీవనాన్ని కొనసాగిస్తున్నా. సాంగ్స్ కూడా వాడుతుంటావు? అవును. పదండి, సాంగ్స్ కూడా మస్తు సాంగ్స్ వాడదాం ఈరోజు. యోగా ఇట్లా కూడా ఏం చేస్తుంది అక్క అనేది కూడా తెలుసుకుందాం. వెళ్దామా? మరి వెళ్దాం అక్క. ఇక్కడ పెట్టేద్దాం. సరే, ఇట్లా పైకి పోవాలనా? ఇది ఇట్లా నుండి పైకి వెళ్ళాలా. మేము మళ్ళీ ఇదేంటంటే మాకు లోపలికి వెళ్ళి మెట్లుండే, అందరూ ధ్యానం చేసుకొని ఆరోగ్యంగా తయారు కావాలని చెప్పేసి నా భర్త నా ఆరోగ్యం మంచి అయిన తర్వాత ఇది మా ఊరి ప్రజల కోసము ఈ మెట్లు పెట్టించినాం మేము. చాలా బాగుంటది, అందుకే మా ఊరికి బడా భీమ్గల్ అని పేరు వచ్చింది. మంచిగా ఉన్నాయి. ఓ వావ్, సూపర్.
ఇదే మా ధ్యాన మందిరము. ఇదేనా? ఓం నమ శివాయ ధ్యాన మందిరం పేరు. ఓం నమ శివాయ. చాలా బాగుంది అక్క. ఈడ కూర్చొని ధ్యానం చేస్తారు. ఆ బాగుంది. పిరమిడ్ లాగా కట్టించారు. ఇది పిరమిడే. ఓకే. పిరమిడ్ దీంట్లో కూర్చొని ధ్యానం చేయడం వల్ల మనకు మానసిక ప్రశాంతత, అనారోగ్య సమస్యలు అన్ని తగ్గిపోతాయి. కాబట్టి ఇందులో ధ్యానం చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. బాగుంది అక్క, మంచిగా ఉంది. పోదాం, మనం బయటకు పోదాం. మీ ఊరు నాకు మంచిగా నచ్చింది అక్క. మీ ఊరు చూడాలి నేను. సరే చూద్దాం. ఇట్లా ఈ పల్లెటూరు మీద ఏదైనా పాట వేసుకో అక్క. పల్లెటూరు మేము ప్రజలకు ధ్యానం గురించి చెప్తా కదా, మా పల్లె వాళ్ళకి ఏమని చెప్తామనంటే, పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, పల్లె ప్రజలు మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి, ఈ పల్లె ప్రజలు మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి. ఎన్నెల ఎన్నెల ఎన్నేల ఎన్నేల ఎన్నెల ఎన్నెల ఎన్నేల ఎన్నేలమ్మ ఎన్నేల ధ్యానం వల్ల మనిషి యొక్క తెలివి పెరుగును, ఆ తెలివి వల్ల మనిషి యొక్క విలువ పెరుగును, తెలివి వల్ల విలువ పెరిగి నవ సమాజం అవతరించును, విలువ పెరిగి నవ సమాజం అవతరించును, ఈ సమాజంలో సమస్యలే తీరిపోవును, ఈ సమాజంలో సమస్యలే తీరిపోవును. ఎన్నెల ఎన్నెల ఎన్నేల ఎన్నేలమ్మ ఎన్నేల ఎన్నెల ఎన్నెల ఎన్నేల ఎన్నేలమ్మ ఎన్నేల. ఇట్లా పల్లె ప్రజలకు ధ్యానం చెప్తూ మీరే మీ అనారోగ్యం నుండి ఆరోగ్యం వైపు వెళ్ళండి ధ్యానం చేస్తూ అని మోటివేషన్ ఇంత చేస్తున్నాను. మంచిగా పాట పాడితే ఎవరికి ఇట్లా రాకుండా ఉంటారు? నేను కూడా వచ్చి మీ మందిరంలో ఎట్లా జాయిన్ అయిపోయేలాగా ఉన్నాను మీ పాట చూసి. మరి ఈ రోజు నుండి జాయిన్ అవ్వడమే. చేద్దాం, హైదరాబాద్ నుంచి రావాలి నేను మళ్ళీ. అక్కడ కూడా చాలా ఉన్నాయి, మీకు చెప్తా పదండి వాటి గురించి కూడా చెప్దాం. అంటే ఎట్లా అక్క, ఎట్లా నీ లైఫ్ జర్నీ ఎట్లా అక్క, ఎట్లా స్టార్ట్ చేసినావు? అసలు పాటలు పాడాలని ఎందుకు అనిపించింది నీకు? పాటల సైడ్ ఎట్లా వచ్చినావు? యోగా సైడ్ ఎట్లా వచ్చినావు? నాకు చిన్నప్పటి నుండే పాటలు, కళ, నైపుణ్యాలు అవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను ఈ ధ్యానం చేసిన తర్వాత ఏమైపోయిందంటే నాకు అవన్నీ నా లోపల అణుచుకున్న భావాలన్నీ మన లోపల నుండి ఈ బయటకు రావడం జరుగుతుంది. ధ్యానం వల్ల ఇంత లాభం ఉంది అన్నట్టు. మన లోపల ఉన్న కళలన్నీ కూడా మనం బయటకు, మన లోపల ఉన్న భగవంతుని దర్శించుకుంటాం కదా, ఆ అంతరాత్మ ద్వారా మన లోపల ఏ కళలు ఉన్నాయో అవన్నీ బయటకు రావడం జరుగుతుంది. అదే విధంగా నాకు కూడా వస్తున్నాయి అట్లా. మీలో సింగింగ్ అనే కళ ఉందనేసి ధ్యానం ద్వారా తెలిసింది మీకు? ఉంది, కానీ భయం. పాట పాడాలని అంటే ఇంటికే పరిమితం అయిన దాన్ని. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు క్లాసులకు వెళ్తాం కదా మనం, ధ్యానం క్లాసులకు, వాళ్ళకి చెప్పడానికి వెళ్ళినప్పుడు మన పాట ద్వారా వాళ్ళకు తొందరగా జనాలలోకి చేరిపోతాం అన్నమాట. మనం పాట పాడితే వాళ్ళకి తొందరగా, మనము మాట కంటే పాటకి ఎక్కువ పవర్ ఉంటుంది కదా. భయం ఇట్లా పోవాలి, నీ భయం పోయేటట్టు ఒక మంచి పాట వేసుకోక వెళ్తూ వాడుకుందామా? ధ్యానమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, వెలుగునిచ్చే వెన్నెలా, ధ్యానమేరా ఆత్మ బాటలో నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా, ధనము లేదని భయములెందుకు, డబ్బు లేదని బాధ ఎందుకు, పత్రిజీ బాటలో నడిచిన వారికి మార్గమేమీ లేదని చింతపడకు నేస్తమా, ధ్యానమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, ధ్యానమేరా ఆత్మ బాటలో వెలుగునిచ్చే మల్లెరా, వెలుగునిచ్చే దివ్వెరా. చాలా బాగా పాడిన అక్క ధ్యానం గురించి. అంటే ఏం చేస్తుంటావు అక్క? అంటే పాటలు, ధ్యానం ఇవి కాకుండా బతకనీకి ఏం చేస్తుంటావు అక్క? బతకనీకి బీడీలు చేస్తా, కానీ నాకేందంటే ఇంత చదువుకున్నాం కదా, ఇంకా వేరేది ఏదన్నా చెయ్యాలా, నాకు జాబ్ చెయ్యాలా, పాటలు పాడితే ఇట్లా ముందుకెళ్ళాలా,
మరి నేను బిడిలు వేసుకుని ఇంటికే పరిమితం అయితే ఇంకా వేరే వాళ్ళకు కూడా ఆ నాలాగా కళలు ఉన్న వాళ్ళని కూడా ప్రోత్సహించాలా. మళ్ళీ అనారోగ్యంగా ఉన్న వాళ్ళను కూడా వాళ్ళు నా జీవితం ఇంతే ఇక నేను చనిపోతా వచ్చని బాధపడే వాళ్ళకు మన మాటల ద్వారా మోటివేషన్ చేస్తే తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు మేము చెప్పే మాటల ద్వారా వాళ్ళు ఎందరో ఆరోగ్యంగా తయారవుతున్నారు. నా లక్ష్యం ఏంటంటే అందరినీ ఆరోగ్యంగా ఉంచాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడేటట్లు ఈ భూమి మీదకి హాయిగా సంతోషంగా ఉండడానికి వచ్చినాం కదా, అలా మనం అందరం జీవిద్దామని చెప్పాలని నా లక్ష్యం. అదే మార్గంలో నేను ప్రయాణిస్తున్నా. చాలా బాగుంది అక్క. అంటే అన్న ఏం చేస్తుంటాడు, పిల్లలు ఏం చదువుతున్నారు? ఇద్దరు పాప బాబు. వాళ్ళిద్దరు ట్విన్స్ కౌల పిల్లలు. వాళ్ళ 10th క్లాసు. మీరు ఫోన్ చేయక ఒక 15 days ముందరనే ఆయన ఫారెన్ వెళ్ళిపోయిండ్రు. నేను ఇంతకు ముందు చెప్పిన ఆయన నా కోసమే, నా ఆరోగ్యం బాగాలేదు కదా అందుకోసమనే ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అవకాశం రావడం ఆయన దుబాయ్ వెళ్ళడం జరిగింది. మా ఊరు శివాలయం ఉంది, రాజరాజేశ్వర టెంపుల్ ఇక్కడ. అదే విధంగా మరి మనం ధ్యానం చేస్తున్నాం కదా, ఇక్కడ రాజరాజేశ్వర ధ్యాన మందిరం అనేది కూడా కట్టించినాం మనం. అందరూ ఆరోగ్యంగా అయిన వాళ్ళందరూ అంటే అందరూ విరాళాలతో అలా కట్టియడం జరిగింది. ఈ ధ్యానం కంటే ముందు మనము అనారోగ్య సమస్యలతో ఉన్నాం కదా, ఇప్పుడు నా లోపల ఉన్న కళలు ఇదంతా ఉండి అంతకు ముందు ధ్యానంకు ముందు ధ్యానం తర్వాత అన్నట్టు అంతకు ముందు నా జీవితం మొత్తం అంధకారమే. ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎంతో ఏడుపులు, నిద్ర ఉండేది కాదు సరిగ్గా, పిల్లల ఆరోగ్యం బాగాలేక చాలా అంటే చాలా బాధలు. కానీ ఇప్పుడిప్పుడు మెల్లిగా నాకు మీ అందరూ కలుస్తూ నా లోపల ఉన్న కళను బయట పెట్టడం వల్ల నా జీవితం ఇప్పుడు నందనవనం లాగా, పూల తోట లాగా. మస్తు బాధలు పడ్డారని కూడా మీరు చెప్పారు, అందరు మస్తు బాధలు పడి ఇప్పుడు పర్లేదు అని చెప్పారు. ఏమైంది అక్క లైఫ్ లో? నాకు మానసిక పరిస్థితి అనేది బాగుండేది కాదు. ఏదైనా తొందరగా సెన్సిటివ్ మైండ్, ఏదైనా అక్కడ ఉంటే తొందరగా రియాక్ట్ అవ్వడం, అలాంటి పరిస్థితుల్లో ఎక్కువ అనారోగ్యం అనేది ఇది అయిపోయింది. ఇక ఆ టైంలో నేను చనిపోతానేమో అనుకున్నా. ఆ టైంలోనే నాకు ఈ ధ్యానం పరిచయం కావడము, నా లోపలున్న వెలితి అనేది బయటకు రావడం జరిగింది. అంటే మనం ఈ భూమి మీద సంతోషంగా ఉండడానికి వచ్చినాం కదా, నేను సంతోషంగానే ఉంటా అనేది నేను తెలుసుకున్నా. నీ బాధలన్నీ పోయి ఒక మంచి సాంగ్, నీ బాధలన్నీ మర్చిపోయేటట్టు ఒక మంచి సాంగ్ వాడక్క. భవసాగరమున చిక్కిన నేను, భవసాగరమున చిక్కిన నేను, హారతిగా ఇలా నిలవను కృష్ణ, నీ చింతకెలా రాగలను కృష్ణ, నీ చింతకెలా రాగలను, అవగుణములతో నిండెను నామది, అవగుణములతో నిండెను నామది, హారతిగా నిలువను కృష్ణ, నీ చింతకెలా రాగలను కృష్ణ, నీ చింతకెలా రాగలను. విషయము నాకు అప్పుడు తెలియనప్పుడు నా మద ఎట్లుండే, విషయ వికారము నిండిన మదకి మలినమే జగమంతా, విషయ వికారము నిండిన మదకి మలినమై జగమంతా, అజ్ఞానపు ధర కన్నుల ముందు అంధకారమే అంతా, అజ్ఞానపు ధర కన్నుల ముందు అంధకారమే అంతా, నీ కృప దృష్టి నాపై బడితే, నీ కృప దృష్టి నాపై బడితే, ధన్య జీవినే అవుతాను కృష్ణ, మాయనే ఓడిస్తాను కృష్ణ, మాయనే ఓడిస్తాను. అలా ఉన్నదానికి నాకు ఆ కృష్ణుడి యొక్క దృష్టి పడి నాకు ఈ ధ్యానం దొరికి ఇలా
కొనసాగుతుంది నా జీవితం. అంతకు చాలా ముందు చాలా బాగా భగవంతుడి పాడావు అక్క. గురించి తెలియక ఎక్కడెక్కడో వెతికిన. ఉమ్, ఆ భగవంతుడు నా లోపల ఉన్నాడని తెలుసుకొని నా లోపలికి అంతర ప్రయాణం చేసి ఉమ్, ఆ భగవంతుడి గురించి తెలుసుకుంటూ ఉమ్, మరందరికీ ఇదే విషయాన్ని నేను ఉమ్. చెప్తున్నాను. పదక్క మనం కూర్చొని మాట్లాడుకుందాం. ఇందాక మాట్లాడుకున్నట్లు మస్తు బాధలు ఉన్నాయి. మీ హస్బెండ్ కూడా ఫారెన్ పోయిండు అన్నారు. ఎందుకు పోయిండు అక్క? ఫారను ఇప్పుడు మన పల్లెటూర్లల్లో ఎట్లుంటది తమ్ముడు, ఉమ్, మనకు రెక్కాడితే గాని డొక్కాడదు కదా. అంటే వ్యవసాయము మేము కష్టం చేసుకునే వాళ్ళం కదా. ఉమ్, దానికి పెట్టుబడి పెట్టాలనంటే ఈ ట్రాక్టర్ ఖర్చుకు కానీ ఆ ఉమ్, ఎరువుల ఖర్చుకు కానీ దానికే మనకు వచ్చిన పంట ఇదైపోతుంది. మాకు ఒక ఎకరం ఉంది, ఉమ్, అందులోనే ఇవన్నీ చేయాలనంటే కష్టం అయిపోతుంది కదా. ఉమ్, నేను ఫస్ట్ చెప్పినట్లుగా నా కోసము నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి ఇక్కడికి వచ్చిండు కదా. ఒక 4 సంవత్సరాల నుండి నా కోసం ఇక్కడే ఉన్నాడు. మరి పిల్లలు పెద్దగా అవుతున్నారు, వాళ్ళ చదువులు అవన్నీ చూసుకోవాలి కదా. మరి తప్పని పరిస్థితుల్లో మళ్ళీ దుబాయ్కి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఆ వ్యవసాయ పనులు కూడా నేను కూడా నేర్చుకుంటూ అతనికి చేదోడు వాదోడుగా ఉమ్. నేను నిలవాలని అనుకుంటున్నా తమ్ముడు. పిల్లలు ఏం చదువుతున్నారు అక్క? పిల్లలు ఇద్దరు కవల పిల్లలు, వాళ్ళు 10వ తరగతి చదువుకుంటున్నారు. ఉమ్, వాళ్ళే ఇప్పుడు మాకు ఇక ఆధారం. ఉమ్, పిల్లల భవిష్యత్తు కోసమనే మేము కష్టపడేది. ఉమ్, నేను దానికోసమనే నా కలల అది నేను ముందుకెళ్తూ మరి నా భర్త ఒక్కడే కాకుండా మరి అతనికి కూడా ఇప్పుడు భార్య భర్త అన్నప్పుడు ఇద్దరి చెరో సగభాగం ఉంటది కదా. ఉమ్, అయినాకు నేను కూడా అండగా నిలబడి నా వంతుగా నేను కష్టపడి నా ఇల్లును నేను కూడా నడుపుకోవాలా అని చెప్పేసి నా కళ. అంటే ఆయన ఎక్కడో ఫారెన్ లో, మీరేమో ఇక్కడ పల్లెటూరులో. ఉమ్, అంటే బాధ కలగదా మీకు? అది చాలా గుర్తురారా? బాధ అనిపిస్తుంది, గుర్తుకొస్తుంది. అంటే ఇప్పుడు 4 సంవత్సరాల నుండి ఇక్కడనే ఉన్నప్పుడు మనం మొత్తం వాళ్ళకే అడక్ట్ అయిపోతాం, చిన్న పని పెద్ద పని. ఉమ్, ఇప్పుడు దగ్గర దగ్గర 2 నెలలు అవుతుంది. ఉమ్, ప్రతి దానికి అలవాటు పడి ఇప్పుడు అన్ని చేసుకోవాలనేసరికి అనిపిస్తుంది. కానీ కొన్ని మనం వదులుకుంటేనే కొన్ని సాధించగలుగుతాం కదా. ఉమ్, అందుకోసం అని చెప్పి నేను అన్నిటికీ భరిస్తూ ఉమ్, అయ్యా ఇలా ముందుకెళ్ళిపోతున్నా తమ్ముడు. చాలా బాధ అనిపిస్తుంది. అందరూ వాళ్ళ భార్య భర్తలు పిల్లలందరూ కలిసి ఉంటే మనకు కూడా అలా ఉండాలని అనిపిస్తుంది. ఉమ్, కానీ మన కుటుంబ పరిస్థితుల వల్ల మనం ఎన్నో త్యాగం చేయాల్సి వస్తుంది. ఉమ్. అలానే ఇక నేను కూడా అనుకుంటున్నా. ఇక ఫారెన్ లో ఉన్న మా అన్నం తలుచుకొని ఒక మంచి పాట అందుకు అక్క. అయ్యా నేను పాటలు కోసం ట్రై చేస్తున్నప్పుడు నేను ఇంతకు ముందు కూడా చెప్పిన. ఉమ్, అయితే నేను ఎవరి మీద పాట పాడాల, నా భర్త మీదనే పాట పాడుకుంటా అని చెప్పేసి ఆయన ఉమ్. మీదనే పాట కట్టిన మీరు ఫస్ట్. రాసుకున్నారు అది? నేనే రాసుకున్నా. ఇప్పుడు మనం అందరి దగ్గరికి వెళ్తే మనకేమంటారంటే వాళ్ళ పాటలు ఇవ్వమంటే మనకి ఇవ్వరు కదా. ఉమ్, మనమే పాట రాసుకొని వాళ్ళ దగ్గరకు పోతే పాడమని అంటారు. మరి అట్లా నా అవకాశం వస్తుందేమో మరి నాకు ఉమ్, అని చెప్పేసి నేను ధ్యానంలో కూర్చొని నాకు ఏదన్నా ఒక పాట కావాలని అనుకున్నప్పుడు నాకు ఆ పాట వచ్చింది, నేను ఉమ్. రాసుకున్నా. ఇదక్క ఒకసారి వాడక్క. నీలు నీలమ్మ నీలవేణి ఓ నీలవేణి, నేను నీలబాయి కాడికోతే నీలవేణి, నేను నీలబాయి కాడికోతే నీలవేణి, బాయి కాడ రాజుండే వీలవేణి, రాజును చూడంగానే నీలవేణి, నా మనసంతా గమాయ నీలవేణి, నా మనసంతా గమాయ నీలవేణి. అలా రాసుకొని ఇక ఆయన గురించి ఇంకా పొడిగించుకుంటే ఎట్లా రాసిన, పొలం గట్టు పొంత పోతే ఎంట ఎంట వస్తాడే, ఎంట ఎంట వచ్చినా చీర కొంగు పడతాడే, పొలం గట్టు పొంట పోతే ఎంట ఎంట వస్తాడే, ఎంట ఎంట వచ్చినా చీర కొంగు పడతాడే, చీర కొంగు పట్టి నన్ను కంగారు పెడతాడే, చీర కొంగు పట్టి నన్ను కంగారు పెడతాడే, కందిరీగలాగా నాడు వాడు నా ఎంట పడతాడే, నీలు నీలమ్మ నీలవేణి ఓ నీలవేణి, నేను నీలబాయి కాడికోతే నీలవేణి, నేను నీలబాయి కాడికోతే నీలవేణి. అట్లా అయిన మీద నేనే పాట రాసేసిన ఇక. ఉమ్, చాలా బాగా రాసుకున్నావు అక్క. అన్న విన్నాడు అనుకో, ఫారెన్ నుంచి వచ్చేస్తాడేమో మొత్తానికి. పిల్లలు ఎట్లుంటారు అక్క? వాళ్ళ పరిస్థితి ఏంది? పిల్లల అంటే మనకేమనిపిస్తుంది, ఇప్పుడు అమ్మ నాన్న దగ్గర ఉంటే ఉమ్, వాళ్ళకు బాగుంటది. ఇప్పుడు ఇక వాళ్ళు కూడా ఉమ్, ఆ ఇక ముగ్గురమే కదా. కాకపోతే తండ్రి ఉంటే
అది వేరేనే ఉంటది. అడగరా పిల్లలు ఎప్పుడు వస్తారు నాన్న అని చెప్పేసి? ఇప్పుడు వాళ్ళు 10th క్లాస్ కదా, వాళ్ళు కూడా ఇప్పుడు ఇంట్లోని అర్థం చేసుకుంటారు కదా, వాళ్ళు కూడా ఇక నాలాగా అన్నిటికీ సర్దుకుంటేనే కదా వాళ్ళు కూడా ఏ త్యాగం అన్నిటికీ, వాళ్ళకు కూడా ప్రతి దానికి అమ్మ నాన్న ఇద్దరు ఉంటేనే బాగుంటది. ఈ యోగా ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినావు అక్క? నేను 4 సంవత్సరాలు అవుతుంది. 4 ఏళ్ళు అవుతుంది. ఉమ్, యోగా మీద కూడా మంచి పాటలు పాడతావు అని కూడా విన్నాను నేను. అవును. స్టార్టింగ్ లో వాడుకున్నాం. మళ్ళీ పాడుకున్నాం. ఒక పాట పాడుకుందాము. పాడుకున్నాం. ఉమ్, ఆ పాట మన పల్లె ప్రజల కోసం అని చెప్పేసి అది ఇచ్చేసినాం కదా. ఉమ్, ప్రతి దానికి కూడా ఏమవుతుందంటే, అయితే మా ఫస్ట్ మా గురువు గారు, ఉమ్, ఆ గురువు గారి గురించి మన శ్వాసలోనే మన జీవితం ఉన్నదని ఆయన చెప్పిండు. ముందుగా మా గురువు గారు పత్రిజీ గారికి, నా జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు కూడా నేను ఈ నాకు సమయం వచ్చింది కాబట్టి వాళ్ళకు శిరస్సు వంచి నేను వాళ్ళ పాదాలకు నమస్కరించుకుంటున్నాను. నా జీవితం ఇలా సాగిపోతుందంటే వాళ్ళే కారణము. ఉమ్. మా గురువు గారు శ్వాస గురించి చెప్పిండు కదా, ఈ ప్రపంచానికి ఏ విధంగా చెప్పిండు అనేది ఆయన గురించి ఉంటది. ఓకే అక్క. ఆత్మోన్నతి తెలిపిన గురువు, ధ్యానమునే నేర్పిన గురువు, జనులందరి దైవము పత్రిజీ. విశ్వశక్తి తెలియజేయగా ధ్యాన మార్గమందజేసిన మహోన్నత రూపము పత్రిజీ. పత్రిజీ మహాగురు పత్రిజీ, పత్రిజీ మహాగురు పత్రిజీ. మనకు శ్వాసలోనే సకలం ఉన్నదని ఆయననే చెప్పిండు అన్నట్టు. ఈ భూమి మీద మనము శ్వాస తీసుకుంటే ఇక్కడ ఉన్నామని నాది నాకు తెలిసింది ఆయన ద్వారానే. శ్వాసలోని సకలముందని వివరించెను ఆత్మ ఉన్నతి, ఆధ్యాత్మిక కాంతి దారలే భూమిని నింపెనితడు. ప్రతి జీవుడు దేవుడే అని ధ్యానముతో తెలుసుకోమని, ఆధ్యాత్మిక కాంతి దారలే భూమిని నింపెనితడు. పత్రిజీ మహాగురు పత్రిజీ, పత్రిజీ మహాగురు పత్రిజీ. అయినా వచ్చి చెప్పేదాకా ఈ కుల మతాల గురించి మనమందరం కూడా భగవంతుడి యొక్క స్వరూపాలమే. అది ఎట్లా తెలుసుకోవాలా అంటే, నువ్వు శ్వాసను గమనిస్తేనే తెలుసుకుంటావని ఆయన నా జీవితంలోకి వచ్చిన తర్వాతనే నేను తెలుసుకున్నా. నీ లోపల దేవుడున్నాడు, నా లోపల దేవుడున్నాడు అనేది ఆ పత్రిజీ గురువు ద్వారానే నేను తెలుసుకున్నా. ఇదే విషయాన్ని నేను అందరికి చెప్తున్నా అన్నమాట. అట్లా నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు నాటకాలాడగలడు. మొత్తానికి మంచిగా వాడుతున్నావు అక్క. ఇట్లా వాడిన తర్వాత ఏం అవకాశాలు ఏం రాలేదు అక్క? అవకాశాలు రాలేదు అంటే, పాటలు పాడి మనకు అవకాశం వస్తే ఖచ్చితంగా నేను ప్రూఫ్ చేసుకోగలుగుతాను అని. నా లోపల అంత సత్తా ఉంది, నా లోపల అంత టాలెంట్ ఉన్నది. నేను ఇప్పుడు ఇంటర్వ్యూ తర్వాత నాకు అవకాశం కల్పిస్తే నేను ఖచ్చితంగా నేనేంటో నేను ఈ ప్రపంచానికి తెలియజేయాలని అనుకుంటున్నాను. మరి అన్న పైసలు పంపిస్తుంటాడు అక్క మీకు? ఆయన వెళ్ళి ఒక 1 month అయిపోతుంది కదా, నేను బీడీలు వేస్తాను అన్నట్టు. బీడీలు వేస్తా, కానీ నాకేందనంటే నాలాగా అందరూ మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా కదా. మా సార్ ఉన్నప్పుడు అతను నేను ఇద్దరం కలిసి ఎన్నో గ్రామాలకు ధ్యానం గురించి చెప్పడానికి వెళ్ళినాం. నాకు అంతకుముందు పక్కూరు అంటేనే తెలియకపోతుండే అసలు. అమ్మ వాళ్ళది ఒక 5 kilometers దూరంలోనే ఉంటది. ఆ ఊరు ఈ ఊరు తప్పించి నాకు ఏ ఊరు తెలియకపోతుండే. మా పత్రి సార్ ఏం చేసిండంటే, ఈ లోకమంతా తిరిగే రోజులు వచ్చినాయి అని చెప్పేసి ఎన్నో గ్రామాలకు కొన్ని 100 kilometers ప్రయాణం చేసిపోయినాం. హైదరాబాద్ అంటే కూడా నాకు తెలియకపోతుండే. అక్కడ పెద్ద పిరమిడ్ ఉంటది. అక్కడ మేము ఒక 5-6 రోజులు కూడా ఉండి, అక్కడికి లక్షల మంది వస్తారు ఆ పిరమిడ్ కి. అక్కడ కులము మతము బీద అనేదేది తారతమ్యం లేకుండా 11 రోజుల ప్రోగ్రామంలా అక్కడ ఎంతో మంది మర్చిపోయి ఆటలు పాటలు తన్మయత్వంలో మునిగిపోతారు. అక్కడ ఎంతో ఎనర్జీ తీసుకుంటారు. అక్కడికి కూడా వెళ్ళి మేము సంతోషంగా, అంటే ఈ ప్రపంచాన్ని మర్చిపోయి అట్లా టూర్కి వెళ్ళినట్టుగా వెళ్ళొస్తాము. ఇట్లా ఈ ప్రయాణం చేసుకుంటే ఏంటంటే, నాకు రాత్రి చీకటి అంటే ఎంతో భయం ఉంటుండే. ఆయన తోటి మేము రాత్రి 10 గాని 11 గాని అలా
జర్నీ చేసిన సమయాలు కూడా ఈ ధ్యానం ద్వారా ఏందనంటే నా లోపల ఉన్న భయాలన్నీ వెళ్ళిపోయినాయి. అట్లా వందల మందికి ఈ ధ్యాన పరిచయం చేసి వాళ్ళని ఎంతో మందిని శాకాహారులుగా ధ్యానులుగా ఆనంద రైతులుగా అంటే ఏ విధంగా మనం ఏది లేకున్నా ఏ విధంగా ఉండొచ్చు అనేది వాళ్ళకు చెప్పడం జరిగింది. అంటే చిన్నప్పుడు మామూలుగా అందరూ కలలుగా అంటారు ఇట్లా సింగింగ్ ఇట్లా యోగా నేర్చుకుంటా ఇట్లా అనుకున్నావు అక్క? నేను సింగింగ్ అనుకున్నా కానీ నాకు టీచర్ కావాలని ఉండే. టీచర్ని కావాలా చిన్నప్పుడు ఇక ఇప్పుడు పిల్లల్ని చూస్తాం కదా స్టిక్ పట్టుకొని అందరికి ఇది చేస్తామని చెప్పేసి నేను కూడా చిన్న పిల్లలందరికీ కూడా టీచింగ్ చేయాలనే నా కోరిక. అది నెరవేరకపోయేసరికి చాలా బాధపడుతుంటిని. మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు అంటారు కదా గంత మంచి చదివిన దానివి నువ్వు ఎందుకు ఇట్లా అయిపోయినాయి అనేసరికి నా లోపల ఏదో బాధ కలుక్కుమంటుండే. కానీ నాకు ఇప్పుడు ఏమైపోయింది ఈ ధ్యానం వల్ల నాకంతా మంచిగా జరిగిపోయింది. అందరికి ధ్యానం చెప్తున్నా, జ్ఞానం నేర్పిస్తున్నా, చాలా బాగా ముందుకెళ్ళిపోతుంది. అంటే నేను ఆ విధంగా చెయ్యలేకున్నా ఈ విధంగా అయినా గానీ పెద్దవాళ్ళకు చిన్నపిల్లలకు ప్రతి ఒక్కరికి కూడా నేను నేర్పిస్తున్నా అని అనుకుంటున్నా. ధ్యానం అంటే మీరు భక్తి కూడా మంచిగా చేస్తారు కదా అక్క? భక్తి గురించి ఒక సాంగ్ ఏదైనా పాడదామా? పాడుకుందాం. పాడండి అక్క. మా అమ్మవారు నవరాత్రులు ఉంటాయి కదా అప్పుడు మనం పాటలు అంటే ఇష్టం కాబట్టి ఆ పాటలు పాడడానికి పిలుస్తారు కదా అక్కడ అమ్మవారి గురించి పాటలు పాడతాం. పాడండి అక్క. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుతనాచారి శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అట చకదనాలకే మరుదు శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అట చకదనాలకే మరుదు సోమునితో ముట్టువట సొంపు కలలకే మరుదు సోమునితో ముట్టువట సొంపు కలలకే మరుదు కోమలాంగి ఈ చూడి కొడుతనాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుతనాచారి శోభానే 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 ఇట్లా అన్నమయ్య కీర్తనలు మన దుర్గాదేవిని మనం నిలుపుకుంటాం కదా అప్పుడు అందరూ పాటలు పాడడానికి పిలుస్తారు. ఇట్లా భక్తి పాటలు పాడుకుంటూ నేను చేస్తా అన్నట్టు. అంటే అన్న ఫారెన్ పోయింది కదా అక్క, అంటే మగ దిక్కు లేకపోతే ఊర్లో వాళ్ళు కూడా చులకనగా చూస్తారు. ఇట్లాంటిది ఏమైనా చూసి అక్క మీకు ఇట్లా ఊర్లో వాళ్ళు ఇట్లా? ఇప్పుడు నాకు ధ్యానం కంటే ముందు ఎట్లా ఉంటుండనంటే ప్రతి పల్లెటూర్లలో ఎట్లుంటదంటే ఎవరితోటి ఎక్కువ మాట్లాడినా గానీ అపార్థంగా అనుకుంటారు కదా అట్లా చాలా భయపడేదాన్ని. ఎందుకంటే పిల్లలు చిన్నగా ఉన్నారు ప్రతి దానికి బయట వాళ్ళ మీద ఆధారపడవలసి వస్తది. కానీ మా పిల్లలు చిన్న ఉన్నప్పుడు మా చుట్టుపక్కల మాకు ఇంట్లో పెద్ద దిక్కు ఎవరు లేరు. అత్తమ్మ మామయ్య వాళ్ళు మా సార్ చిన్న ఉన్నప్పుడే చనిపోయింది అన్నట్టు. కొన్ని సమయాలలో ఏమైతుందనంటే మనకు రెండు విధాలుగా ఉంటది. ఆడకట్టు వాళ్ళే మనకు అమ్మ నాన్నలాగా అంటారు. మంచిగా చూసుకునేటోళ్ళు అప్పట్లో. మా ఆయన చిన్న ఉన్నప్పుడే వాళ్ళు చనిపోయింది అన్నట్టు. నేను వాళ్ళని చూడలేదు కూడా. ఇప్పుడు ఆడకట్టు వాళ్ళే అమ్మ నాన్నలు ఎట్లా అని అంటారో వాళ్ళే నాకు అమ్మ నాన్నలాగా మా పిల్లల్ని చూసుకోవడము వాళ్ళని ఎత్తుకోవడము వాళ్ళు మంచిగా నా పిల్లల్ని ఇచ్చేసిండ్రు. కానీ బయట వేరే వాళ్ళతోటి ఎవరేమంటారో చేస్తారో అని నాకు అట్లా భయాలు ఉండేవి. కానీ అలా ఉండేది. ఈ విధంగానైతే నాకు మా ఆడకట్టు వాళ్ళందరూ నా పిల్లల్ని పెద్ద చేసిండ్రు. నా ఈ సమయంలో వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నాన్న కూడా మా పిల్లలు పుట్టక ముందే చనిపోయిండు. అమ్మకు చేత కాకపోతుండే ఆరోగ్యపరంగా. ఇక అన్ని ఇట్లానే నా లైఫ్ ఏందనంటే అన్ని ఉన్నది కాకపోతే కొన్ని లోటు అన్నట్టు. అమ్మకు చేత కాదు, నాన్న లేడు. అట్లా మా ఇంట్లోనైతే అన్న తమ్ముడు నేను ముగ్గురం.
తమ్ముడు మధ్యలో నేను కాబట్టి మంచిగా ప్రేమపూర్వకంగా చూసుకున్నారు నన్ను. ఎప్పుడైతే పెళ్ళి అయిపోయిందో నాకు అప్పటి నుంచి ఏంటంటే 10th క్లాస్లో మ్యారేజ్ అయింది కదా. 10వ తరగతికి మ్యారేజ్ ఆ చేసారా? చిన్న వయసులో. చిన్న వయసులో అంటే ఏమి తెలియని వయసులో అయిపోయింది కాబట్టి నాకు వంట కూడా సరిగ్గా చెయ్యరాకపోతుండప్పుడు ప్రతి దానికి భయం భయం వల్ల మనము అంటే లోపలన్నీ అంచి పెట్టుకుంటే అవన్నీ ఒకానొక టైంలో బయట పడతాయి అన్నట్టు నాకు అనారోగ్యం ఎందుకు వచ్చిందని అంటే నా లోపల ఇక భయాలతోటి అవన్నిటితోటే అనారోగ్యము తర్వాత తర్వాత డెలివరీ తర్వాత అవన్నీ బయటకు వచ్చి నాకు ప్రాబ్లం అయిపోయింది అన్నట్టు. అట్లా ఇక ఈ ధ్యానంతోటే అవన్నీ నేను సరి చేసుకుంటూ ఒకటి సరి చేసుకుంటూ వచ్చిన. ఇంత గట్టిగా నేను పదే పదే దీంట్లో ధ్యానం గురించి ఎందుకు చెప్తున్నానంటే నేను దాన్ని తెలుసుకున్నా కదా. నేను తెలుసుకున్నా కాబట్టి ఇంటర్వ్యూ చూస్తే వాళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని నందనవనం లాగా తయారు చేసుకుంటారు. నేర్పిస్తావా అక్క? నేర్పిస్తాను. పైసలు తీసుకుంటావు దానికి? పైసలు ఏం లేదు, ఫ్రీగానే చెప్తావు. నాకు శివుడు ఇచ్చింది. ఎందుకంటే ఇది సేవా మార్గం అన్నట్టు. ధ్యానం అంటేనే సేవ, రూపాయి ఖర్చు లేకుండా మనకు. మనం శ్వాసనైతే రూపాయి ఖర్చు లేకుండా తీసుకుంటున్నాం కదా. ఇది కూడా మేము చేసేది కూడా మేము 100ల క్లాసులు చెప్పడానికి వెళ్ళినాం కదా. మేమే స్వయంగా మా బండి మీద బస్సులో వెళ్ళినా గానీ స్వయంగా మా ఖర్చులు పెట్టుకొని మేము వెళ్తాం. మా పత్రిసారి ఏం చెప్పిండనంటే ఈ ధ్యానం అనేది ఉచితంగా నేర్పించాలి, ప్రతి ఒక్కరు కూడా దీనికి అర్హులు కాబట్టి మనం ఉచితంగా చెప్పాలని చెప్పేసి చెప్పారు. మా గురువు గారి యొక్క బాటలనే మేము ప్రయాణిస్తున్నాం. ఎంతమంది వస్తారు అక్క మీ మందిరానికి? ఇక్కడ మా మందిరానికి దాదాపు మేము అఖండ ధ్యానం అని స్టార్ట్ చేసినాం. రోజు సాయంత్రము, మాది పల్లెటూరు కదా, పంట చేలలకు వెళ్ళొచ్చిన తర్వాత 6:30 నుంచి రాత్రి 8 గంటల దాకా కంటిన్యూగా 20 మెంబర్స్ వచ్చి ధ్యానం చేసుకొని పోతారు. పొద్దున్న దాకానైతే ఇక ఇంటి దగ్గర ఉండే వాళ్ళు వాళ్ళ టైంని బట్టి, దీనికి సమయం అంటూ లేదు కదా. అంటే పల్లెటూరులో ఎట్లుంటది అంటే ఇలా జనాలకి తెలియకుండా ఉంటది, ధ్యానం అంటే ఏందో తెలియకుండా ఉంటది. ఏదో పని చేసుకున్నామా, ఇంటికి వచ్చినామా, తిన్నామా, పన్నామా, ఇంతనే ఉంటది. మరి ఇట్లా అంతా నువ్వు నేర్పిన అక్క వాళ్ళకి? ఫస్ట్ లా వాళ్ళు ఎవ్వరు నమ్మలేరు. అంటే ఫస్ట్ మనం ఏదన్నా ఇదైతే వాళ్ళకి ప్రూఫ్స్ కావాలి, ఎవరికైనా కానీ మనకు ప్రూఫ్స్ కావాలని అంటారు కదా. అయితే మేము ధ్యానం ఫస్ట్ నేనే వాళ్ళకు ఉదాహరణ అయినా కానీ వాళ్ళకి మీద అయిపోయింది కానీ ఇంకా ప్రూఫ్స్ కావాలి కాబట్టి ఒకరికొకరికి ఇట్లా స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఎవరైతే మంచిగా ఆరోగ్యంగా తయారైనరో వాళ్ళని చూసుకుంటా వాళ్ళని చూసుకుంటూ ఒకరు రావడం. అయితే ఇక నాకు ఇంకా తెలిసిన వాళ్ళు మాకు మాస్టర్స్ అని అంటాం అని చెప్పినా కదా, ఆ మాస్టర్స్ ని పిలిపించి ఈ ధ్యానం గురించి వాళ్ళకి పరిచయం చేపియడం ద్వారా వాళ్ళ లోపల కూడా అవగాహన వచ్చింది. ఇప్పుడు దగ్గర ఒక 6-7 months నుంచి కంటిన్యూగా చేసుకున్న వాళ్ళ జీవితాలలో మార్పులు మనకు ఖచ్చితంగా వస్తాయి కదా. ఆ మార్పులే వాళ్ళకు ఇప్పుడు ప్రూఫ్స్. దాని ద్వారా వాళ్ళు ఖచ్చితంగా మన ఇంటికి రోజు వస్తున్నారని అంటే వాళ్ళ జీవితంలో మార్పులు అంటే మన థాట్స్ ఎలా ఉండాలా, మనం ఏ విధంగా ఆలోచించాలా. ఇప్పుడు ఒకరి గురించి ఇట్లా వెళ్తున్నారని అంటే మనం తెలియకుండా ముందు ఎవరో ఏందో వాళ్ళ గురించి మాట్లాడతాం మనం. కానీ మనం ఒక మంచి మార్గంలో దీంట్లోకి వచ్చిన తర్వాత నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అంటే ఇతరుల విషయాలలో మనము వేలు పెట్టకూడదు. మనకు గాంధీ గారు కూడా చెప్పిండ్రు, చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడద్దు. దానికి సంబంధించిందే ఈ ధ్యానం అన్నట్టు. ఎవరి గురించి మనం మాట్లాడద్దు, మన జీవితం బాగుండాలంటే పక్క వారి గురించి పట్టించుకోవద్దు అనేది మెయిన్ కాన్సెప్ట్ ఇది. అట్లా అంటే ధ్యానం చెయ్యక ముందు బాగా బాధగా అనిపించిన రోజులు ఏమైనా ఉన్నాయా అక్క? బాగా మస్తు బాధ ఉన్న అట్లాంటి రోజులు ఏమైనా? చాలా. ఇది ఏంటి జీవితం అసలు, ఒక్కొక్కసారి చనిపోవాలని అనిపించేది. అంటే అట్లా ఆరోగ్యం బాగుండకపోతుండే కదా, అప్పుడు ఈ చనిపోతే చక్కగా అయిపోతుంది కదా అని నాది నాకు అట్లా అనిపిస్తుండే. ఈ పిల్లల ఏమో 2 పిల్లలు, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఏమో బాగాలేవు. భర్త పిల్లలు నా డెలివరీ అప్పుడు కూడా అతనిటే ఉండే, అతనికి కూడా సరిగ్గా అప్పుడు అవకాశాలు లేకుండా ఫారెన్ వెళ్దామని అంటే. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోతే మనకి ఎలా ఉంటది భార్య భర్తలకు, ఇంట్లో ఏది లేకున్నా గానీ కొంచెం ప్రాబ్లమే కదా. అట్లా చాలా మేమిద్దరం బాధపడిన రోజులు ఉన్నాయి.
పిల్లలకు ట్విన్స్ అన్నప్పుడు మనకి ఎన్ని ఖర్చులు ఉంటాయి. ఉమ్, హాస్పిటల్ అయి ఉంచడానికి అప్పుడు డబ్బులు ఉండకపోతుండే. ఉమ్, పిల్లలకు పాల డబ్బాల కోసం అయినా కానీ చాలా అట్లా అట్లా ఎన్నో అప్పులు అట్లా చేసుకుంటూ అట్లా చాలా ఉమ్. బాధపడ్డాం. ఇట్లా చచ్చిపోదాం అనుకున్నావు అక్క నువ్వు, అట్లాంటిది యోగా చేసి మొత్తం మంచిగా అయింది. అవును. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అక్క లైఫ్లో? లైఫ్లో నేను ఇప్పుడు నాకు అవకాశాలు అంటే నా ఒక ఇంటర్వ్యూ అయింది కదా, అయితే దాని తర్వాత కూడా నాకు ఎంతో గ్రోత్ అని అంటే మనం ఇంకా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ కావచ్చు. ఇప్పుడు మా ఊరు వాళ్ళకు కూడా నేను పాటలు పాడుతూ ఉంటే మనల్ని చూసి ఏమనుకుంటారు అంటే మా లోపల కూడా ఉన్నదా, మీది ఇంటర్వ్యూ జరిగింది, అరే మేము కూడా ఇది కావాలని చెప్పేసి వాళ్ళ లోపల కూడా చాలా మంది ఇప్పుడు బయటకు రావడం అట్లా జరిగిపోతుంది కదా. మళ్ళీ నాకు యాంకరింగ్ కావాలని ఉండే, అలాంటి యాంకర్ కూడా కావాలని అనుకున్నా. పాటలు పాడాలా, యాంకర్ చేయాలా, టీచర్ కావాలా, మల్టీ టాలెంట్ అంటే నా లోపల ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు నేను ధ్యానం ద్వారా బయటకు తీసుకొచ్చిన. మా ధ్యానం ఛానల్స్ ఉంటాయి కదా, రోజు ఆ ఛానల్స్ లో యాంకరింగ్ చేయడం. ఇప్పుడు బర్త్డే విశేష చెప్తే మనము యువర్స్ లవింగ్లీలో ఎట్లా చెప్తామో అట్లా మేము బర్త్డే విషెస్ కోసం అని కూడా మా ఛానల్ ద్వారా నేను పంపిస్తాను వాళ్ళందరికీ. అట్లా యాంకరింగ్ చేస్తున్నా, ఇక పాటలు పాడుతున్నా. ఇంకా చాలా మందికి నేను ఇప్పుడు ఇన్స్పిరేషన్ గా నేను నిలిచిపోయినా. అదంతా కూడా మీరు బయటకు తీస్తున్నారు. అప్పుడప్పుడు వచ్చి నా లోపల ఉన్న కళను బయటకు తీయడం వల్ల ఈ ప్రపంచానికి తెలిస్తే నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా ఇంకా మీ ఛానల్ పెద్దగా ముందుకెళ్ళుతూ మరి ఇంకో ఎంతో మందిని బయటకు తీసుకురావాలా, వాళ్ళ లోపల ఉన్న కళలను కూడా మీరు బయటకు తీయాలని నేను ఇప్పుడు కోరుకుంటున్నా. అక్క మేము ఉన్నదే అందుకు, కళ ఎక్కడుంటే అక్కడ ఉంటాం, మేము అందరినీ బయటకు తీసుకొస్తాం. అంటే పొలం పనులు చేస్తారు, మీరు పొలం కూడా పండిస్తారని కూడా విన్నాం. పొలం పనిలోకి ఎందుకు వెళ్ళాలనిపించింది అక్క? ఈ ధ్యానం, సింగింగ్, యాంకరింగ్ అన్నారు ఇందాక, మళ్ళీ పొలం పనుల్లో కూడా పోతురు అని చెప్పిర్రు, మరి ఇదేందక్క? అయితే ఇప్పుడు నేను అన్నా కదా మల్టీ టాలెంట్ అన్ని ఉన్నాయని చెప్పేసి. ఇంతకు ముందు అది నా కోసం అనుకున్న మా భర్త రాజు, ఆయన ఏం పని చేసినా అని నాతోటే మొదలు పెడుతుండే. అంటే నువ్వు చేస్తేనే బాగుంటది అని చెప్పేసి మేము ఏ పని చేసినా ధ్యానం చేసే స్టార్ట్ చేస్తాము. అయినా నాకు అట్లా అట్లా అలవాటు ఏం చేసిండు, పొలం దగ్గరికి తూకం వేసినప్పుడు, కోసినప్పుడు, కలిసినప్పుడు నన్ను తోలుకపోతుండే. ఇప్పుడు ఆయన ఫారెన్ వెళ్ళిండు కదా, నాకేమని అనిపించిందంటే ఈ ప్రకృతితో, మన లోపలనే ప్రకృతి ఉన్నది, అన్ని మన లోపలనే ఉన్నాయి. ఈ ప్రకృతిలో మనం వర్క్ చేసుకుంటా ఉంటే కూడా ఇంకా బాగుంటది. ఈ భూమాతకు కూడా ప్రతి ఒక్కటి మనం మాట్లాడుతూ ఉంటే కనెక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, ఆ భూతల్లికి నేను కూడా ఆమెను మనల్ని మోస్తున్న భూతల్లికి కూడా మనం కృతజ్ఞత అంటే నేను కూడా వ్యవసాయం పండించి నేను పండించిన బియ్యం, అది వరి పండిస్తాం కదా, అది తిన్న వాళ్ళు కూడా అందరు ఆరోగ్యంగా సంతోషంగా వాళ్ళందరూ ఉండాలని చెప్పేసి నా లోపల ఉన్నది. ఆ అవకాశము మా సారు ఫారెన్ వెళ్ళి నాకు అవకాశం కల్పించిండని అనుకుంటున్నా. ఇట్లా పొలం పనులు చేస్తా, నేను ఇట్లా పండిస్తా, వడ్లు పండిస్తా అనుకున్నా? అనుకోలేదు. ఇప్పుడు దాంట్లోనే అడుగు పెడుతున్నా నేను. ఇప్పుడు మీ ముందటనే ఫస్ట్ టైం చెప్తున్నా, ఇంతవరకు నేను అనుకోలే. కానీ 3-4 డేస్ నుంచి పంట చేతికి వచ్చింది, అడ్లు ఎండ పోస్తున్నా నేనే. పొలం పనులు అంటే మస్తు పనులు ఉంటాయి అక్క. వరి కోయడం గానీ, వడ్లు ఇంటికి తీసుకురావడం, మళ్ళీ వాటిని ఆడించడం, బియ్యం తయారు చేయడం, ఇట్లా మస్తు పనులు ఉంటాయి. అన్న లేడు కదా, ఇక ఒక్కదాన్ని ఎట్లా చూసుకుంటున్నావు అక్క? కష్టం అనిపించలే? కష్టం ఇప్పుడు ఒకప్పుడు కష్టము, కానీ ఇప్పుడు నాకు కష్టం ఏం లేదు. నేను స్త్రీ శక్తిని కదా, నేనే దేవత స్వరూపాన్ని కదా అని నేను అనుకుంటున్నా కాబట్టి అది జరుగుతుంది. నా లోపల నేను చేయగలుగుతా అంటే ఏదైనా చేయగలుగుతాం. నాతోటి ఏం కాదు, నేను ఏం చేయలేనంటే ఏం చేయలేను. మరి ఇప్పుడు మా ఇంటి నుంచి మేము ఇప్పుడు వడ్లు పోసింది దూరమే ఉంటది, రోజు వస్తున్నా, అవి ఎట్లా ఉన్నాయి చూసుకొని పోతున్నా నేను. అంటే నేను చేయగలుగుతా అని నా లోపల అంత కాన్ఫిడెన్స్ వచ్చింది, చేస్తున్నా. పొలం పండిస్తా అని నేను కాన్ఫిడెన్స్ గా ఉన్నా కాబట్టి నేను అది చేస్తా. ఇంతకు ముందు మిమ్మల్ని చులకనగా చూసిన వాళ్ళు ఉంటారు, ఇప్పుడు మీరు ఇన్ని పనులు చేస్తున్నారు, సాంగ్స్ పాడుతున్నారు, యాంకరింగ్ చేస్తున్నారు, పొలం పనులు చేస్తున్నారు, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఏమంటారు అక్క?
వాళ్ళు ఏమంట ఇంతకు ముందు ఆ హంస అంటే ఆమె ఎవరు అని అనుకుంటారు కదా ఇలా అంటానని. ఉమ్, ఇప్పుడు ఈ ధ్యానం తర్వాత ఏమైపోయిందంటే హంస అంటే ఒక మేడం. ఉమ్, ఆమె మంచి మాటలు చెప్తది. ఆమె దగ్గరకు పోతే మా బాధలన్నీ తీరిపోతాయి ఉమ్, అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇప్పుడు మీ ఇంటర్వ్యూకు రాకున్న ముందు కూడా ప్రతిరోజు ఎవరికి ఏది వచ్చినా కానీ అమ్మ ఎట్లా చేయాలంటే నేను సలహాలు సూచనలు ఏంటంటే మీ బాధ నేను తీరుస్తాను కాదు, ఉమ్, కాకపోతే ఏదైనా మనం జరుగుతుంది, మనం మంచి ఆలోచనతోటి ఉండాలా. ఇట్లా నేను మోటివేషన్ చేసేసరికి అలా టెన్షన్ తోటి ఉన్న వాళ్ళందరూ ఏమైపోతారంటే కూల్ అయిపోతారు. ఉమ్, ఆహా నేను కూడా చేసుకోగలుగుతానా ఉమ్, అని చెప్పేసి వాళ్ళ సమస్యకు పరిష్కారము వాళ్ళే వెతుక్కునే విధంగా నా మాటలు ఉంటాయి అన్నట్టు. ఉమ్. నా మాటల ద్వారానే అలా లైఫ్ ముందుకెళ్ళింది కాబట్టి నన్ను హంస మేడం, హంసమ్మ, హంస మేడం, హంస మేడం ఇట్లా నేను ఫస్ట్ నుంచి నాకు డౌట్ అక్క, మీకు పేరెవరు పెట్టిర్రు అక్క హంస అని? హంస అని ఆ మా కులదైవం దగ్గర పెట్టిండ్రు. ఉమ్, రాజహంస. 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 చాలా బాగుంది అక్క మీ పేరు. ఆ, ఉమ్, అయితే ఇప్పుడు మనకు పెళ్లి చేసేటప్పుడు రాసులు కలిస్తే వద్దని అంటారు కదా, ఉమ్, అందుకోసమనే నా పేరు మా సార్ పేరు రాజు, నా పేరు హంస. ఉమ్. అయితే సో స్కూళ్ళల్లో రెండు కలిపి మీ పేరు ఆల్రెడీ రాజహంస, మీ సార్ పేరు రాజు, మీ పేరు హంస, రాజహంస రెండు సరిపోయినాయి. మా ధ్యానం వాళ్ళు మొత్తము నన్ను రాజు హంస, రాజు హంస అని పిలుస్తారు. ఉమ్. మళ్ళీ స్కూల్లో నేమో అంటే ఒక మేడంకు నేను చాలా ఇష్టం ఉంటుండే అంటే పేరుకి స్టూడెంట్. తగ్గట్టే నువ్వు కూడా మంచిగా ఉన్నావు అక్క, హంస లెక్కనే ఉన్నావు. రాజన్న అందుకే పెళ్లి చేసుకున్నట్టున్నాడు మిమ్మల్ని. ఎక్కువ లేటు ఇట్లా చేయకుండా 10వ తరగతికే పెళ్లి చేసుకున్నాడు. ఎట్లా అక్క, లవ్ మ్యారేజ్ అయిందా లేకపోతే అరేంజ్ మ్యారేజ్ అక్క? లవ్ మ్యారేజ్ 10th లో మనకి ఏం తెలుస్తుంది తమ్ముడు, అంతగానం ఏం తెలియదు. అది నాకు అంటే భయం లేదా అక్క, అప్పుడు 10th క్లాస్కే పెళ్లి చేస్తున్నారు, ఎట్లుంటది ఏందనేసి? భయం, చాలా భయం ఉంది. నా పెళ్లి ఎట్లా జరుగుతుందో నాకు అట్లా. నాకు వంట రాదని చెప్పిన కదా తమ్ముడు. ఉమ్, నేను 10th క్లాస్ అప్పుడు ఎగ్జామ్స్ కూడా అయిపోలేవు. ఉమ్, ఆ అయితే పెళ్లి మా నాన్నకు ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల నేను మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. మా అన్నయ్య ఫారెన్ లో ఉన్నాడు. అతను డబ్బులు పంపిస్తే, ఆర్థిక పరిస్థితులు బాగాలేకుండే, ఉమ్, అతను డబ్బులు పంపిస్తే ఇక్కడ పెళ్లి అవుతుందని చెప్పేసి వాళ్ళ తాటు పెట్టుకున్నారు. మనం చిన్నప్పుడు ఏంటంటే అమ్మ నాన్నలు ఎట్లా చెప్తే అట్లా వినాలని అనుకుంటాం కదా. ఉమ్, వాళ్ళు చేసుకో అని అంటే నాన్న కోసం ఒప్పుకున్నా అని ఎట్లెట్లా పెళ్లి దగ్గరకు వస్తుందో నాకు భయం స్టార్ట్ అయిపోయి ఫీవర్ వచ్చింది. ఉమ్, ఆ పెళ్లి కూడా ఆపేస్తామని అనుకున్నారు, ఉమ్, కానీ ఏదో విధంగా జరిగింది. నేను ఈ ఊరికి రావాల్సి వచ్చింది. ఉమ్, అట్లా చాలా పెళ్ళైన తర్వాత వంట రాక ఎవరితో ఎట్లుండాలో తెలియక నానా కష్టాలు పడ్డా. ఉమ్, అంటే చిన్న పిల్లల మనస్తత్వం కదా, వాళ్ళు ఏమన్నా కానీ తొందరగా ఫీల్ అయిపోతుంటిని, ఉమ్, బాధపడుతుంటిని. నన్ను ఎట్లా ఎందుకు అన్నారు, అట్లా ఎందుకు అన్నారు, ఉమ్, అట్లా ఫీల్ అయిపోతుంటిని. ఉమ్. కానీ అవన్నీ ఏంటంటే మీకు ఇప్పుడు చెప్పాలనంటే నేను అప్పుడు అనుభవించాల కదా, ఉమ్. అట్లా అనేది నేను నేర్చుకున్నా ఇక. సో ఆడపిల్ల, మీరు పడిన కష్టాల గురించి కానీ మీ గురించి కానీ, ఆడపిల్ల గురించి ఏమైనా ఒక పాట అనుకోండి అక్క. ఆడపిల్లనమ్మా నేను, ఆడపిల్లనాని, బాధపడకమ్మా నువ్వు, దిగులు చెందకమ్మా, అష్టంలో పుట్టిన నీ నన్ను జ్యేష్ఠదని అంటున్నావా, ఆడిదని అంటున్నావా, అమ్మా పాడుదని అంటున్నావా, అష్టంలో పుట్టిన కృష్ణున్నేమో దేవుడని అంటున్నారు. మరి నన్నెందుకు ఇట్లా మీరు ఆడపిల్లలని బరువుగా చూస్తున్నారని నేను చాలా బాధపడ్డా. ఉమ్, కానీ ఆడపిల్ల అంటే మన ఇంటికి అష్టలక్ష్మి. ఉమ్, మరి అష్టలక్ష్ములు అంటే మరి లక్ష్ములను ఎందుకు అష్టలక్ష్ములని అన్నారు, మరి మగవాళ్ళని ఎందుకు అట్లా అనలేరు? కానీ మనం ఏదైనా అని తెలుసుకోకపోతే అజ్ఞానము, ఉమ్. తెలుసుకుంటే జ్ఞానము కదా. అవును. తెలియకపోతే మనం ఏమంటారు అంటే ఇప్పుడు ఆడపిల్ల అంటే ఆడపిల్ల అంటే మనకు కట్నం తీసుకురాదు, ఏం ఉమ్, తీసుకురాదు అని మనం అట్లా అనుకుంటాం. కానీ ఆడపిల్ల ఇంటిలో లేకపోతే ఆ ఇంటికి కళనే ఉండదు. ఉమ్, ఇట్లా కూడా మనం ఏంటంటే మనం తల్లిదండ్రులను ఈ భూమి మీదకి రావడానికి ఆత్మలు ఆడపిల్ల రావాలంటే వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. ఉమ్, ధ్యానంలో ఇట్లా మేము ఇటువంటివి కూడా ప్రెగ్నెన్సీ వాళ్ళకు మోటివేషన్ చెప్తా ఉంటాము. ఉమ్, ప్రెగ్నెంట్ వాళ్ళు ధ్యానం చేసుకుంటే ఆ భూమి మీదకి వచ్చిన ఆత్మలు ఏ విధంగా ఉంటాయి, ఉమ్, ఇట్లా మా క్లాసుల ద్వారా వాళ్ళకి చెప్పి
మంచి ఆత్మ ఈ భూమి మీదకి వచ్చే హ్యాపీగా సోలు వచ్చేలాగా ఇలాంటి మోటివేషన్ క్లాసులు కూడా చెప్తాం. ఇట్లాంటి ఇంటర్వ్యూస్ చూసి ఉమ్. డైరెక్టర్స్ ఇట్లా కానీ ఎవరైనా మంచి ఫోక్ సింగర్స్ కానీ కాల్ చేయడం చేసారు అక్క? చేయలేదు చేయలేదు. చేయలేదు. ఎందుకు టాలెంట్ లేదని చేయట్లేదా, లేకపోతే మీకు అవకాశాలు ఎందుకు రావట్లేదు అనుకుంటారు అక్క? అవకాశాలు అంటే ఇప్పుడు మనకు మన లోపల మనం ఉన్నది మనం చెప్పుకున్నాము, మీరు ఆడగలుగుతారని అంటే మనకు అవకాశం ఇస్తే మనం ప్రూవ్ చేసుకుంటాం కదా తమ్ముడు. అంటే మనం వేరే రాష్ట్రాల వాళ్ళ కోసం అని వేరే దేశాల కోసం వాళ్ళతోటి వాడిపియాలా చేయాలా అంటే ఇప్పుడు ఏదైనా అవకాశం, సినిమా అవకాశాలైనా ఏ అవకాశాలైనా మన వాళ్ళను పక్కన పెట్టేస్తారు. వేరే వాళ్ళ గురించి ఇది చేస్తే అవునుంటే మనం 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 ఎప్పుడు ముందుకు వెళ్ళిపోతాం. అందుకోసమనే మా పల్లెటూర్లలో ఉన్న వాళ్ళను కూడా మాకు కూడా అవకాశాలు ఇస్తే మేమేంటో మరి అందరికీ చెప్పాలని, మీరు కూడా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను నేను. తప్పకుండా అక్క. ఇట్లాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటే మేము కూడా అక్కడే ఉంటాం. వాళ్ళని కంపల్సరీ ప్రోత్సహిస్తాం, ముందుకు తీసుకుపోతాం, మంచి మంచి అవకాశాలు కూడా కల్పిస్తాం వాళ్ళకు. చివరిగా ఇంకా మనం క్లోజ్ చేసే ముందు అక్క కొన్ని పాటలతో క్లోజ్ చేద్దాం అక్క. ఒక మంచి పాట వేసుకో అక్క. మాకు లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి అని ఉంటది, అక్కడికి వెళ్ళినప్పుడు మేము ఈ పాటలు పాడుకుంటా వెళ్తాం. ఆ పాట మీకోసం వినిపిస్తా, సరేనా? చూస్తూ పాడతా. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం, మనసిల సతు మమ నిత్యం, మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా, జల జనయన విధినము చిహరణము కవిభుత వినుత పద పద్మ, విభుత వినుత పద పద్మ, మమ తాపమ పాకురు దేవా, మమ తాపమ పాకురు దేవా, భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి, జనన మరణ భయహారి, మమ తాపమ పాకురు దేవా, మమ తాపమ పాకురు దేవా. ఇట్లా వాడతాము. అన్నమయ్య కీర్తనలు కూడా అక్కడ పెళ్లి జరుగుతుంది కదా, అప్పుడు పెళ్లిలో కూడా మేము పాటలు పాడడానికి ఇట్లా మా తులసి కళ్యాణం ఇట్లా చేసినప్పుడు పాటలు పాడతాం అన్నట్టు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలే నవ్వేని పెళ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమర నవ్వేని పెళ్లి కూతురు, పేరుగల జవరాలి పెళ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు, పేరంటాండాల నడిమి పెళ్లి కూతురు, పేరంటాండాల నడిమి పెళ్లి కూతురు, విభు పేరు గుచ్చ సిగ్గువడే పెళ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలే నవ్వేని పెళ్లి కూతురు. అట్లా సరస్వతి గురించి దుర్గామ్మను నిలబెట్టినప్పుడు వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే, వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే, వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే, వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే, భవతి విద్యాం దేహి భగవతి సర్వార్థ సాధకే, సత్యార్థ చంద్రికే, మాం పాహి మహనీయ మంత్రాత్మికే, మాం పాహి మాతంగి మాయాత్మికే, మాం పాహి మహనీయ మంత్రాత్మికే, మాం పాహి మాతంగి మాయాత్మికే. ఇట్లా పాటలు పాడతాం తమ్ముడు. ఏ పండగలు వచ్చినా, తులసి కళ్యాణం వచ్చినా, లింబాద్రి నరసింహస్వామి కళ్యాణం వచ్చినా, మా ఊరు వెంకటేశ్వర స్వామి అక్కడ వేడుకలు జరిగినా గానీ భజనలకు వెళ్ళిపోతాము. ఈ పాటలు వింటుంటే కూడా అక్క నోట్లో చక్కెర పోసినట్టు తీయగా ఉందక్క. అంత మంచిగా వాడుతున్నావు నువ్వు, చాలా బాగుందక్క. థ్యాంక్ యూ తమ్ముడు. మరి నాకు ఈ వీడియోలు చూసిన తర్వాత మరి నాకు అవకాశం వచ్చి నేను ఇంకా ముందుకు వెళ్ళాలి మీ ద్వారా. అక్క ఇట్లా చూసిన వాళ్ళు ఎవరైనా మీకు అవకాశం ఇచ్చేదానికి ముందుకు వస్తారు. మీ వాయిస్ కూడా మంచిగా ఉంది.
ఫ్యూచర్లో కూడా మంచి అవకాశాలు వస్తాయి అక్క, మంచి పెద్ద సింగర్ కూడా అవుతారు మీరు, అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నా. ఓకే, అడగగానే మిమ్మల్ని రమ్మని చెప్పినందుకు కూడా థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ తమ్ముడు. నా లోపల ఉన్న కళను బయటకు తీసుకొచ్చినందుకు మీకు ఎప్పుడు సర్వదా మీకు కృతజ్ఞురాలిని. మీ ద్వారా అయినా సరే నాకు అవకాశం కలగాలి అని మీ ఛానల్ మరెంతో ముందుకెళ్ళాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తమ్ముడు. ఓకే అక్క, నమస్తే. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ.